ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈవేళ దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనం. నేను దీనుడనైతిని, నీవు నా రక్షణకర్తవు. వాక్యం సెలవిస్తుంది, దీనులకు ఆయన రక్షణకర్తగా నిలబడతాడట. నేను ఎవరి యొద్ద దీనుడనయ్యాను, ఎవరి యొద్ద నేను తల వంచుకున్నాను, వారికి ఆయన రక్షణకర్తగా మార్చబడతాడు. ఇదిగో ఈ వేళ ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీవు తల వంచుకున్న చోటు ఎక్కడా? ఎవని యొద్ద తల వంచాము అంటే, సృష్టించిన సృష్టికర్త ఎదుట ఎవరైతే దీనత్వాన్ని కలిగి ఉంటారో వారికి ఆయన రక్షణకర్త అయి ఉంటాడంట. ఈ దీనులకు ఆయన ఏం చేస్తాడు? ఈ తలదించుకొని నీవు తప్ప వేరొకరు లేరని శరణు చొచ్చిన వానిని ఆయన ఏమి చేయబోతున్నాడు అంటే, కొన్ని మాటలు ఈవేళ చూద్దాం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 6వ వచనం చూస్తే, యెహోవా దీనులను లేవనెత్తుతాడు. నీవు తలదించుకొని నీవు నా రక్షణకర్తవని దేవుని సముఖములో దేవుని ఎదుట నీవు దీనురాలవు దీనుడవు ఎప్పుడైతే నీవు అయ్యావో అప్పుడు ఆయన అంటున్నాడు, దీనులను నేను లేవనెత్తుతాను. కృంగిపోయి గతి చెడి మతి చెడి జీవన శైలిలో ఊబి అనబడినటువంటి పరిస్థితుల మధ్య చిక్కుకొనిపోయినటువంటి ప్రతి జనాంగముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దీనత్వం కలిగి, నీవు దీన మనస్సు కలిగి నీవు దేవుని ఎదుట నిలబడితే ఆయన నిన్ను పడిన స్థితిలో నుంచి లేవనెత్తుతాడు. కృంగిపోయిన స్థితిగతుల మధ్యలో నుంచి ఆయన చేయి పట్టుకుని లేవనెత్తుతాడు. ఇప్పుడు మన వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు మనం కృంగిపోతే మనల్ని చూసి నవ్వుకుంటారు. మనం చెడిపోయి గాలికి కొట్టబడినటువంటి పొట్టు వలె మన జీవిత పరిస్థితులు మారుతున్నప్పుడు మన గురించి చాలా సంతోషపడతారు. ఎందుకంటే నరములాడుతున్న నరులు గనుక. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నా ఎదుట దీనుడవు దీనురాలవు అవగలిగితే ఈ రక్షణకర్త మనల్ని లేవనెత్తువాడై ఉన్నాడంట. నిన్ను నన్ను మనలను లేవనెత్తగలిగినటువంటి సమర్థుడి ఎదుట మనం దీనులం అవ్వగలిగితే, మనం ఏ స్థితిగతుల మధ్య పడిపోయామో, ఏ స్థితిగతుల మధ్య మనం లేవలేకపోతున్నామని మనల్ని మనం చిన్నవానిగా ఎంచుకొని కృంగిపోతున్నామో, నా దేవుడు నీ పరిస్థితులన్నిటిలో నుంచి లేవనెత్తును గాక. రెండో మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయం కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, దీనులను ఆయన విడిపిస్తాడు. నీవు తలదించుకొని నీవు దీనురాలవై దీనుడవైతేనంట, మొదటిగా ఆయన నిన్ను లేవనెత్తుతాడు, రెండవదిగా ఆయన నిన్ను విడిపిస్తాడు. ఈ రోజున కొన్ని కట్లు, కొన్ని బంధకాలు కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయి. సమాధానాన్ని దోచుకొని, ఆశీర్వాదాన్ని దోచుకొని, కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఆటాడిస్తున్న సాతానుగడి కుయుక్తి తంత్రములన్నీ లయపరచి నిన్ను ఆయన విడిపిస్తాడు. ఎందుకనంటే నువ్వు ఆయన ఎదుట తలదించుకున్నావు గనుక, నువ్వు ఆయన ఎదుట దీనురాలవు దీనుడవు అయ్యావు గనుక నా దేవుడు నిన్ను విడిపిస్తాడు, లేవనెత్తుతాడు. ఇంకొక మాట ఉంది. యోబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, దీనుల కంట ఆయన న్యాయము చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకం న్యాయం తిప్పవచ్చు, ఉరికొని చేయించి సంతోషపడుతున్న హామాను లాంటి వ్యక్తిత్వాలు కలిగిన వారు ఎందరో తిప్పొచ్చు న్యాయాన్ని. కానీ రాత్రికి రాత్రి నిద్ర పట్టనివ్వకుండా మొర్దెకై విషయంలో దేవుడు న్యాయం చేశాడు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా,
దీనులకు ఆయన తప్పక న్యాయం చేస్తాడు. విరోధులు ఎందరూ లేచినా వీరుడైన యేసయ్య మనతో ఉన్నంత కాలం విరోధ బాణాలన్నీ అణుస్తాడు. నీ పక్షమై, నా పక్షమై, మనందరి పక్షమై లోకము చేయలేని న్యాయం ఆయన చేస్తాడు. మనం ఆయన ఎదుట దీనత్వం కలిగిన ఆ మనసును తెచ్చుకొనగలిగితే, దీనిలో మోవగలిగితే మన బ్రతుకులో నుంచి లేవనెత్తుతాడు. మన పట్టినటువంటి సాతాను కట్లన్నీ తెంచి విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఎవరెవరైతే అన్యాయాన్ని నీ ఎదుట ధృవీకరించారో, నిజమే కదా, యోసేపుతో అందరూ అన్యాయాన్ని చేశారు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టక న్యాయం చేశాడు. మరి దేవుని సన్నిధిలో నీ ఒక తీర్మానం కలిగి, ప్రభువా నీ ఎదుట నేను దీనురాలను అవుతాను, నాకు న్యాయం చేయి, నన్ను లేవనెత్తు, నన్ను విడిపించని నీవు కోరుకొనగలిగితే నిత్యముగా నా దేవుడు రక్షణకర్తయ్య నీకు నిలబడతాడు, నిన్ను లేవనెత్తుతాడు, నీకు న్యాయము చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితంగా దేవుడు మార్చును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు విన్న నీ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు దీనులవుతారో వారిని విడిపిస్తావు, న్యాయము చేస్తావు, లేవనెత్తుతావు. నాయనా నీ బిడ్డలను లేవనెత్తండి, కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తండి, న్యాయము చేయండి. వారి పట్టిన చీకటి కబంధ హస్తాలన్నిటిని విడిపించమని వేడుకుంటూ సర్వఘనత మహిమ నీకు ఆపాదిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమె. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, ఈ ఆత్మీయ వాక్యాలను అనేకుల ఎదుటకు పంచండి. ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులు కావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కు మీ ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే తెలియపరచండి, ప్రార్థిస్తాం. ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా మిమ్మల్ని స్వీకరిస్తాం. మీ ప్రార్థన ప్రతి అవసరత కొరకు నిత్యము ప్రార్థిస్తాం. దేవుడట్టి కృప మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.